హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం జనసేనతో బీజేపీ పొత్తుంటుందా ఉండదా? ఈ సందిగ్ధము ఇంకా ఉమ్మడి తెలుగుదేశం జనసేన సభ తర్వాత కూడా కొనసాగుతుంది. ఎందుకు ఈ విధమైనటువంటి సందిగ్ధానికి తెరలేపలేకపోయారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? దీనికి కారణం ఏంటి అంటే బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదా? బీజేపీతో అసలు పొత్తు ఉంటుందా ఉండదా? అయితే ఈ రోజున ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం, కీలక సమావేశం జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఏ రాజకీయాల్లో ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలి ఏమిటి అనేటువంటి దాని మీద ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకునేదానికి అవకాశం ఉంది. మార్చి 4-5 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. ఎందుకోసమనంటే దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఇప్పుడు 29 ఎంపీ సీట్లను గెలుచుకొని ఉంది బీజేపీ. మొత్తం 50 సీట్ల టార్గెట్గా దక్షిణ భారతదేశంలో పనిచేయాలనుకుంటున్నారు. కర్ణాటకలో 25, 4 ఏమో తెలంగాణలో ఉన్నాయి. ఇప్పుడు 29 ఉన్నాయి. ఈ 4 సీట్లు ఉన్నటువంటి తెలంగాణలో 14 సీట్ల వరకు సంపాదించాలి. అంటే 17 సీట్లు 14 సంపాదించాలని బీజేపీ లక్ష్యం. అది లేదు అంటే ఒక 8, 10 వస్తాయి అనేటువంటి. అందుకే తెలంగాణలో 2 రోజుల పాటు నరేంద్ర మోడీ పర్యటించబోతున్నారు. తెలంగాణ వచ్చినటువంటి సందర్భంగా నరేంద్ర మోడీతో మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు ఏమైనా చర్చిస్తారా? పవన్ కళ్యాణ్కి అదుగో అపాయింట్మెంటు, ఇదిగో అపాయింట్మెంటు, ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు అని పదే చెప్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్కి అయితే ఇప్పటి వరకు బీజేపీ పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అదుగో అన్నారు, ఇదిగో అన్నారు. ఆ పొత్తుకు సంబంధించినటువంటి అంశం కూడా తేలలేదు. కాబట్టి హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణలో పర్యటనలో ఉండేటువంటి సందర్భంలో మరి పవన్ కళ్యాణ్కి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇస్తారా? బీజేపీ కీలకమైనటువంటి నేతలకు కూడా ఈ నరేంద్ర మోడీ సభల్లో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఎన్నికల సభలే కాబట్టి. 4-5 తేదీల్లోగిన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పొత్తు విషయం, తెలుగుదేశం జనసేనతో బీజేపీ పొత్తుందని తేలితే ఆ సీట్లకు సంబంధించినటువంటి అంశాల్లో ఒక క్లారిటీ వస్తే ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందుగా అభ్యర్థులను ప్రకటించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తెలుగుదేశం 94 మంది అభ్యర్థులను ప్రకటించింది. జనసేనకి 24 మంది అసెంబ్లీ, అదేవిధంగా 3 పార్లమెంట్ స్థానాలు ఇస్తామని చెప్పారు. మరి మిగతా స్థానాలకు సంబంధించినటువంటి అంశం ఏంటి తేలటం లేదు. బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో కూడా 25 అసెంబ్లీ స్థానాలు, అంటే 25 పార్లమెంటు స్థానాల్లో ఒక్కొక్క పార్లమెంటు స్థానంలో ఒక్కొక్క అసెంబ్లీ సీటు, అదేవిధంగా 8 పార్లమెంటు స్థానాలని, 25 అసెంబ్లీ స్థానాలని బీజేపీ అడుగుతోంది అనేటువంటిది ఒక సమాచారం తెలుగుదేశం పార్టీ నుంచి. అయితే దీంట్లో ఇప్పటికే 24 జనసేనకి, 3 పార్లమెంటు స్థానాలు జనసేనకి ఇచ్చున్నారు కాబట్టి మిగిలింది 57 అసెంబ్లీ స్థానాలే. దీంట్లో ఒక 20 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది ఒక సమాచారం. 8 పార్లమెంట్ అడుగుతున్నారు కాబట్టి తిరుపతి పార్లమెంటుతో కలిపి 5 పార్లమెంటు స్థానాలను బీజేపీకి ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ అంగీకరించింది అనేటువంటిది చర్చ జరుగుతుంది. ఈ పార్లమెంటు స్థానాల్లో కీలకంగా రాజంపేట, హిందూపూర్, అదేవిధంగా రాజమండ్రి, తిరుపతి, ఈ 3టితో పాటుగా 4టితో పాటుగా ఏలూరు కానీ, అదేవిధంగా విశాఖపట్నం కానీ ఒక సీటు ఇవ్వచ్చు అనేటువంటి దాని మీద. రాజమండ్రిలో పురంధేశ్వరి పోటీ చేస్తారని, రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి పోటీ చేస్తారని, హిందూపురంలో బీజేపీ రాష్ట్ర నేత పోటీ చేసేదానికి అవకాశం ఉందని, అదేవిధంగా విశాఖపట్నం అయితే జీవీఎల్ పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఏలూరులో అయితే మాత్రము జీవీఎల్కి అవకాశం దొరికేదానికి ఉండకపోవచ్చు. తిరుపతిలో రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఒక అతనికి ఇప్పటికే బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని, రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు ఇప్పటికే ఒక ప్రయత్నం చేసి ఉన్నారు. ఆయన మరి ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటిది చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ 20 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించినటువంటి విషయం కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేస్తారని పురంధేశ్వరి నేతృత్వంలో రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వానికి ఇప్పటికీ అందించింది. ఆ విషయాలు కూడా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి బీజేపీ ఇచ్చింది అనేటువంటిది కూడా సమాచారం. ఇక శంఖంలో పోస్తేనే కదా తీర్థం అంటారు కాబట్టి ఇప్పుడు బీజేపీ అధికారికంగా ప్రకటించడమే తరువాయి అనేటువంటి అంటున్నారు.
4, 5 తేదీల్లో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా తెలంగాణలో ఆంధ్ర పొత్తులకు సంబంధించినటువంటి అంశం ఫైనల్ అయ్యేదానికి అవకాశం ఉండవచ్చు. అయితే ఇందాక నేను మా ఎంపీ అభ్యర్థి సత్యకుమారు హిందూపురంకి సంబంధించి ఆ పేరు ఇందాక మర్చిపోయాను, అందుకని గబక్కన గుర్తురాను. అదేవిధంగా 4, 5 తేదీల్లోగిన ప్రధానమంత్రి వస్తున్నటువంటి సందర్భంగా ఫైనల్ కాకపోతే 7వ తేదీ విశాఖపట్నానికి ప్రధానమంత్రి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వస్తారు అనేటువంటిది కూడా చర్చ ఉంది. మరి ఆయన నేరుగా వస్తారా, వర్చువల్గా ఏమన్నా మరి వాటిని ప్రారంభోత్సవాలు చేస్తారనేది చూడాలి. ఏదేమైనా 7, 8 తారీఖుల లోపల ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశం తేలేదానికి అవకాశం ఉండొచ్చు బీజేపీతో. అయితే బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు విషయంలో ఏదో ఒక స్పష్టత, అంటే కనీసం చర్చలు జరుగుతున్నాయి, ఒక కొలిక్కు వస్తాయి, సానుకూలమైనగా ఉంది పరిస్థితులు అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జెండా సభలో ఏదైనా కనీసంగా మాట్లాడి ఉంటే అది తెలుగుదేశం, జనసేన కార్యకర్తలకు ఉన్నటువంటి సందిగ్ధతను పోయేదానికి అవకాశం. కనీసం ఆ మాట మాట్లాడటానికి కూడా ధైర్యం చేయాలి వీళ్ళు. అంటే బీజేపీ పర్మిషన్ లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి వీళ్ళ దగ్గర లేనట్టుంది. మీ చివరిలో పవన్ కళ్యాణ్ ప్రసంగంలో మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే కావాలని, ఎందుకంటే వాళ్ళని పొగడకపోతే మరి బీజేపీ ఒప్పుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఆ విధంగా పొగడటం తప్ప పొత్తుల విషయం ఏం మాట్లాడలే. ఇదే సభలో రఘురామకృష్ణరాజు మాత్రం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ ఉమ్మడి కూటమి తరపున నేను నరసాపురం నుంచి పోటీ చేస్తున్నాను ఆయన స్వయం ప్రకటితంగా తన సీట్ను కూడా ప్రకటించుకున్నాడు. మరి ఆ సభలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు ఇద్దరున్నారు. వాళ్ళిద్దరు ఆశ్చర్యపోవటం వాళ్ళ వంతైందనమాట. ఆ విధంగా నరసాపురం ఎంపీ తన సీటు తనే ప్రకటించుకున్నాడు. ఆయనకు ఉన్నటువంటి ధైర్యం కూడా బీజేపీ వచ్చేస్తుంది పొత్తులోకి అనేటువంటి చెప్పేటువంటి ధైర్యం కూడా ఇది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేయలేకపోయారు. పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో నాకున్నటువంటి సమాచారం ఏమిటి అని అంటే బీజేపీ పొత్తులోకి వస్తుంది. ఖచ్చితంగా 20 అసెంబ్లీ సీట్లు, ఒక 5 ఎంపీ స్థానాలతో పొత్తుకు వచ్చేదానికి అవకాశం ఉండదు. అయితే మరి ఈ సీట్ల పంపకం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఇప్పటికీ అసంతృప్తి ఉంది, జనసేనలో కూడా అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఈ పార్టీల మధ్య ఓట్ల సర్దుబాటు జరుగుతుంది అనేటువంటిది ఒక మిథ్యలాగానే ఉంది.